పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాంగ్రెస్ అంటే ఓ డిఫరెంట్ పార్టీ. పార్టీలో ఎవరైనా ఎలాగైనా మాట్లాడవచ్చు. ఎవరు ఎవరిని లెక్క చేయవలసిన అవసరం లేదు. అవసరమైతే తిరుగుబాటు కూడా చేయవచ్చు. శుక్రవారం జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కూడా ఇలాగే జరిగింది. పార్టీ మరో 10 ఏళ్లు అధికారంలో ఉండాలి అని పార్టీ చీఫ్ ఖర్గే అన్నారు. ఇదే మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రులపై ఇంకోసారి అసహనం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ భేటీ ఎలా జరిగిందో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాక సందర్భంగా గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ టీపీసీసీ విస్తృత సమావేశం జరిగింది. ఆల్ ఇండియా అధ్యక్షుడి మొదలు పీసీసీలో ఉన్న నాయకులంతా భారీ ఎత్తున సమావేశానికి హాజరయ్యారు. మరో 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారం ఉండేలా పనిచేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పార్టీ నేతలకు సూచించారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేయాలని రాష్ట్ర పార్టీ నేతలకు చురకలేశారట ఖర్గే. అవకాశం అందిపుచ్చుకోవడమే కాదు, నిలుపుకోవడం కూడా పెద్ద ఛాలెంజ్ అని చెప్పిన ఖర్గే ఇప్పుడు ఆ ఛాలెంజ్ ను తెలంగాణ నేతలు అధిగమించాలని సూచించారు. పార్టీ ప్రభుత్వంలోని పదవులన్నీ ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలని ఖర్గే ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల తీరుపై గతంలో ఓసారి అసహనం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ గాంధీ భవన్ భేటీలో కూడా మరోసారి కోపగించుకున్నారు. పార్టీలో ప్రభుత్వంలో పదవుల భర్తీకి ఆశావహుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించినా ఇంతవరకు ఇవ్వలేదని, ఇన్ఛార్జ్ మంత్రుల కారణంగానే పదవుల భర్తీ ఆగిందన్నారు రేవంత్ రెడ్డి. 2028 ఎన్నికలకు యువత సిద్ధం కావాలని సీఎం పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు రిజర్వేషన్ల మార్పుతో చాలా మంది కొత్తవారికి అవకాశం వస్తుందని, దాన్ని అందిపుచ్చుకునేందుకు ఇప్పటి నుంచే నేతలంతా పనిచేయాలని సూచించారు. ఇక స్థానిక ఎన్నికల్లో జాతీయ అంశాలపై ఫోకస్ చేయాలని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాలన్నారు సీఎం. కొంతమంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. గ్రూప్ రాజకీయాలు సహించేది లేదన్నారు. అలాంటి నేతలను పట్టించుకునేది లేదని, వారికి పార్టీలో కూడా ప్రాధాన్యత ఉండదని హెచ్చరించారు కేసీ వేణుగోపాల్. పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేదన్న విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు సీనియర్ నేత వీహెచ్. చాలా నియోజకవర్గాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని, నేతల మధ్య సమన్వయం కోసం సీనియర్లతో కమిటీ వేయాలని కోరారు వీహెచ్. మరో 10 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రాష్ట్ర నాయకులకు సూచించారు. అయితే గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. గతంలో పలు సమావేశాల్లో ఇవే హెచ్చరికలు చేసినా నేతల తీరులో ఎలాంటి మార్పు లేదు. భవిష్యత్తులో అయినా ఖర్గే మాటలకు రాష్ట్ర నేతలు కట్టుబడి ఉంటారో, మా దారి మాదే అంటారో చూడాలి మరి.